సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 1971లో 1971లో నాసా చేసిన అపోలో 15 అనే మిషన్ ద్వారా చంద్రమండలం మీద అడుగుపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప ఆస్ట్రోనట్, ఆయన పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. ఈ యొక్క జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఆయన చంద్రుడి మీద అడుగుపెట్టి భూమి మీదకు వచ్చిన తర్వాత చాలామంది ఆయనను ప్రశ్నించారు, సార్ మీరు భూమండలాన్ని దాటుకొని అంతరిక్షంలోనికి వెళ్ళి చంద్రమండలం మీద అడుగు పెట్టారు కదా, ఆ గడియ ఆ రోజు చాలా ప్రశస్తమైనది కదా, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అన్నప్పుడు జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఆలోచన చేస్తే, మనుష్యుడు ఈ యొక్క భూమిని విడిచిపెట్టి చంద్రుడి మీద అడుగుపెట్టిన గడియ కంటే దేవాది దేవుడు సర్వ మహిమను విడిచిపెట్టి ఈ మట్టి నేల మీద మనుష్యుడిగా అడుగుపెట్టిన ఆ గడియయే అత్యంత శ్రేష్టమైనది అని జేమ్స్ బెన్సన్ ఇర్విన్ చెప్పడం మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఎప్పుడైతే ఆయన చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చాడో తర్వాత సంపూర్ణంగా ఆయన తనకి జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని ఫుల్ టైం మినిస్ట్రీ ఆయన చేశాడు. చాలా బలమైన పరిచర్య ఈ భూమి మీద చేయడం మనం చూస్తాము. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, అవును, ఒక మనుష్యుడు చంద్రుడి మీద అడుగుపెట్టిన దినము కంటే దేవుడు భూమి మీద అడుగుపెట్టిన దినము చాలా శ్రేష్టమైనది. ఆ దినమునే ఆ యొక్క సమయాన్నే యాజ్ ఎ క్రిస్టియన్ పీపుల్, క్రైస్తవ ప్రజలుగా మనము క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ క్రిస్మస్? దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, దేవుడు మనుషుడిగా ఈ లోకంలో ప్రవేశించాడు. ఆయన ఈ మట్టి నేల మీద అడుగుపెట్టిన ఆ సందర్భాన్ని మనం పురస్కరించుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్టోస్ మాసే అంటే గ్రీకులో క్రీస్తును ఆరాధించుట. ఎందుకు యేసును ఆరాధించాలంటే ఆయన మన కోసము దిగి వచ్చాడు. ఇక్కడ కొన్ని మాటలు నేను తెలియజేస్తున్నాను, గమనించండి. వాట్ ఈస్ క్రిస్మస్? ఏమిటి క్రిస్మస్ అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే 14వ వచనానికి వస్తే ఆ వాక్యము శరీరమును ధరించి, ఇంగ్లీష్లో చదివితే ద వర్డ్ బికెమ్ ఫ్లెష్ అంటాడు. అంటే వాక్యమే శరీరం అయిపోయి మన మధ్యకు వచ్చాడు. వాట్ ఈస్ క్రిస్మస్ అంటే, ఆ అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన వాక్యము దృశ్య రూపంలోనికి, అనగా మనకు కనబడే రూపంలోనికి, మనకు ప్రత్యక్షమయ్యే రూపంలోనికి రావడమే క్రిస్మస్. అందుచేతనే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శరీరముతో ప్రత్యక్షమయ్యాడు. అదే క్రిస్మస్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, ఎప్పుడైతే అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపంలోనికి వచ్చాడో, అదృశ్యుడైన దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ప్రత్యక్షం అవడం మనం చూస్తాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదివితే కృప ప్రత్యక్షమైనది అని అంటాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివితే జీవము ప్రత్యక్షమైనది అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదివితే దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైనది అని అంటాడు. అంటే గమనించండి, ఎప్పుడైతే అదృశ్యుడైన దేవుడు ఈ లోకంలో శరీరంతో ప్రత్యక్షమయ్యాడో ఆయన మన ఎడల చూపించే కృప అనేది ప్రత్యక్షం అవడం మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, జీవము ప్రత్యక్షమైనది. ఎందుకనంటే మనుష్యుడు మరణములో ఉన్నాడు, మనుష్యుడు చీకటిలో ఉన్నాడు, మనుష్యుడు భయంకరమైన మరణాంధకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి హీ నీడ్స్ లైఫ్, అతనికి జీవము కావాలి. ఆ జీవము ఇవ్వడానికే అదృశ్యుడైన దేవుడు మన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అదే క్రిస్మస్. ఇంకా ఆలోచన చేస్తే 4వ వచనం 9లో అంటాడు, అదే అపోస్తలుడైన యోహాను, ఆయన ఆ రీతిగా రావడం వలన గమనించండి, దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైనది. ఎస్, ఇఫ్ యు లుక్ అట్ జీసస్ క్రైస్ట్, మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఆయన ఈ లోకంలో జన్మించిన ఆ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మనలను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ మన కళ్ళ ఎదుట ప్రత్యక్షం అవుతుంది. అందుచేత నేను చెప్తున్నాను, వాట్ ఈస్ క్రిస్మస్ అంటే అదృశ్యుడైన దేవుడు ప్రత్యక్షమై ప్రేమ, కృప, జీవమును మన కళ్ళ ఎదుట ప్రత్యక్ష పరచుటయే అదే ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన గొప్ప క్రిస్మస్ సందర్భం. ఒకసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడో ఆయన జనన విధానం ఏ రీతిగా ఉన్నదో మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ మాథ్యూ, సువార్తికుడైన మత్తయి యొక్క మొదటి స్టేట్మెంట్ ఏంటో
తెలుసా? రాజైన హేరోదు దినములు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క సువార్తికుడైన మత్తయి రాజైన హేరోదు దినములు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్, మీ ఇల్లు ఎక్కడ అని ఎవరైనా అడిగారు అనుకోండి, మన ఇల్లు చెప్పడానికి సమ్ టైమ్స్ మనం కొన్ని ల్యాండ్ మార్కులు తెలియజేస్తాం. ఇదిగో అక్కడ వీధి చివరన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఆఫీస్ పక్కనే మా ఇల్లు అని చెప్తాం. లేకపోతే పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు అని చెప్తాం. అంటే మన ఇల్లును చూపించడానికి, గుర్తుపట్టడానికి కొన్ని సైన్ బోర్డ్స్ లేకపోతే కొన్ని ల్యాండ్ మార్కులు మనము తెలియజేస్తాము. అలాగే ఇక్కడ మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో పక్కాగా పుట్టాడు. అది కథ కాదు, కల్పితం కాదు, నిజంగా ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఆయన నిజంగా చరిత్రలో పుట్టాడు అని మనకు అర్థమవ్వాలని, ప్రపంచానికి అర్థమవ్వాలని ఒక ల్యాండ్ మార్క్ ఇస్తున్నాడు, ఒక సైన్ ఇస్తున్నాడు. యేసుప్రభువు వారు పుట్టిన ఎప్పుడు అంటే రాజైన హేరోదు దినములు, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. గమనించండి, యేసుప్రభువు వారు పుట్టడం అనేది చరిత్ర. యాజ్ ఎ క్రైస్తవ ప్రజలుగా, క్రైస్తవ సమాజముగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ ఇదేదో మిత్ కాదు, అంటే మైథాలజీ ప్రకారంగా లేకపోతే పురాణము, పుట్టిటి పురాణాలు అన్నట్లుగా ఎవడో ఏదో చెప్పేస్తే నమ్మేసి చేసేస్తున్నది కానే కాదు. మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే చరిత్రలో 2000 సంవత్సరాల క్రితము నిజంగా ఈ భూమి మీద ఏదైతే జరిగిందో దానిని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, రాజైన హేరోదు దినములు. ఈ రాజైన హేరోదు అనే ఈ వ్యక్తి చరిత్రలో ఉన్నాడా లేదా అని మనం పరిశీలన చేస్తే ఎస్, హి వాజ్ ఇన్ ద హిస్టరీ. అతడు చరిత్రలో ఉన్నాడు అని అనేకమైన రుజువులు మనకు కనబడతాయి. అయితే ఈ యొక్క రాజైన హేరోదు ఎప్పుడు మరణిస్తాడు అంటే BC 4లో ఆయన చనిపోయాడు అని చరిత్ర చెబుతుంది. దాన్ని బట్టి ఆలోచన చేస్తే బైబిల్ తెలియజేస్తుంది యేసుప్రభువు వారు పుట్టిన 1.5 సంవత్సరాలు దాదాపుగా ఆ తర్వాత రాజైన హేరోదు చనిపోవడం మత్తయి సువార్తలో మనం చూస్తాము. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే యేసుప్రభువు వారు BC 6 నుంచి BC 5 లోపు ఆయన పుట్టాడు అని చరిత్రకారులు యేసుక్రీస్తు యొక్క డేట్ ఆఫ్ ఇయర్ని, ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడో చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తున్నాం. అంటే నేనేం చెబుతున్నానంటే యేసుక్రీస్తు పుట్టుక అనేది అది చరిత్ర. అందరూ ఒకసారి చెప్పండి, అది చరిత్ర. ఈనాడు ఆ యేసు అనేవాడే లేడు అని రోడ్ల మీద తిరుగుతూ యూట్యూబ్లో మాట్లాడుతూ ఇష్టానుసారంగా కొంతమంది మతోన్మాదులు బాగా రెచ్చిపోయి ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ టుడే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మనము కథలను లేకపోతే పురాణాలను లేకపోతే కల్పిత విషయాలను నమ్మిన వాళ్ళము కాము. మనం ఏమి నమ్ముతున్నామంటే సత్యాన్ని నమ్ముతున్నాం. బిడ్డలకి దేవుని స్తుతిద్దాం. మనం ఏమి నమ్ముతున్నామంటే చరిత్రను నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు మనం చూడవచ్చు. బైబిల్కి బయట ఎంతో మంది చారిత్రాత్మకమైన చరిత్రకారులు యేసుక్రీస్తు పుట్టుక కోసం మాట్లాడారు. ప్రపంచంలో గమనించినట్లయితే ప్రారంభ దినాలలోనే, ప్రాచీన దినాలలోనే చాలా మంది చరిత్రకారులు ఉన్నారు. ఆ యొక్క చరిత్రకారులలో యూదా చరిత్రకారుడు జోసిఫస్ ఫ్లావియస్ అనే ఒక ఆయన ఉండేవాడు. అతడేమో క్రైస్తవుడు కాదు, ఒక యూదుడు. ఆ యూదా చరిత్రకారుడు యేసుప్రభువు వారి కోసం మాట్లాడతాడు. అలాగే రోమా చరిత్రకారుడు టాసిటస్ అనే ఒక ఆయన ఉండేవాడు. అతడు కూడా యేసుప్రభువు వారి కోసం తన చరిత్ర గ్రంథాలలో ఆయన లిఖించాడు. అలాగే గ్రీకు చరిత్రకారుడు లూసియన్ అని ఒక ఆయన ఉండేవాడు. అతడు కూడా యేసుప్రభువు వారి కోసం తన గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. నేనేం చెబుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద పుట్టడం అనేది కథ కాదు. అర్థమైన వారు బిడ్డగా దేవుని స్తుతించండి. యేసుప్రభువు వారు భూమి మీద పుట్టడం అనేది అది చరిత్ర. బైబిల్కి బయట ఉన్న ఎంతో మంది చరిత్రకారులు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మ కోసం, ఆయన జీవితం కోసం రాయడం మనం చూస్తాము. అంత మాత్రం కాదు, నేను 3 వ్యక్తులను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. గమనించండి. ఒక ఆయన పేరు సార్ విలియం రామ్సే. అందరూ ఒకసారి చెప్పండి, సార్ విలియం రామ్సే. ఈ యొక్క సార్ విలియం రామ్సే ఆయన 19th సెంచరీలో ఉన్న ఒక అద్భుతమైన ఆర్కియాలజిస్ట్, పురాతత్వ శాస్త్రవేత్త. ఆయన మహామేధావి. ఆ యొక్క మేధావి అయిన విలియం రామ్సే అనే పురాతత్వ శాస్త్రవేత్త ఒక నాస్తికుడు. అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. అటువంటి నాస్తికుడైన సార్ విలియం రామ్సే అతడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద పుట్టలేదు, ఆయన మరణించలేదు, మరణించి లేవలేదు అని నా పరిశోధన ద్వారా నిరూపిద్దాము అనుకున్నాడు సార్ విలియం రామ్సే. లిసన్ కేర్ఫుల్లీ. సార్ విలియం రామ్సే నాస్తికుడు, యేసు ప్రభువు వారే లేడు, ఆయన పుట్టలేదు, పుట్టిన మరణించలేదు, మరణించినా లేవలేదు అని నిరూపిద్దామని పరిశీలన చేశాడు, పరిశోధన చేశాడు. పరిశోధన చేసిన తర్వాత ఆ నాస్తికుడైన మహామేధావి
ప్రపంచానికి ఇచ్చిన ఆయన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను క్రైస్తవ్యము అనేది ఒక కట్టు కథల కల్పితాల ఒక విషయము అని నిరూపిద్దాం అనుకున్నాను. కానీ నేను పరిశీలన చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే చరిత్రలో ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన మరణించాడు, మరణమును జయించి లేచాడు అని సర్ విలియం రామ్సే ప్రకటించి అతడే నాస్తిక విశ్వాసములో నుండి యేసుక్రీస్తు విశ్వాసిగా మారిపోయాడు. బిగ్గరగా దేవుని స్తుతిద్దాము. సర్ విలియం రామ్సే అని పురాతత్వ శాస్త్రవేత్త పరిశోధన చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా భూమి మీదకి వచ్చాడు, అది చరిత్ర అని ఆయనకు అర్థమైంది. అలాగే 1930లో ఫ్రాంక్ మోరిసన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అంటే పరిశీలన చేస్తూ ఉండే ఒక విలేకరి. అతడు కూడా నాస్తికుడే, అతడు కూడా యేసు ప్రభువారిని నమ్మేవాడు కాదు. అతడు కూడా పరిశోధన చేశాడు. యేసు ప్రభువారి అన్ని కట్టుకథలే అని నిరూపిద్దామని పరిశోధన చేశాడు ఫ్రాంక్ మోరిసన్. లిసన్ కేర్ఫుల్లీ. సేమ్ సీన్ రిపీట్. ఏమైందంటే పరిశోధన తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడు, హూ మూవ్ ద స్టోన్ అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఫస్ట్ పేజ్లో ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టలేదు, భూమి మీద మరణించలేవలేదు అని నిరూపిద్దాం అనుకున్నాను ఒక నాస్తికుడిగా. కానీ అక్కడ అబద్ధం ఉంది అని నిరూపించలేకపోయాను, అక్కడ సత్యం ఉన్నదని విషయము నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అది మారడం కాదు కదా, నా జీవితమే మార్చుకుంటున్నానని ఫ్రాంక్ మోరిసన్ కూడా యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోయాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాము. గమనించండి, ఫ్రాంక్ మోరిసన్ 1930. అంతేకాదు, ఇప్పుడు మరొక వ్యక్తి కోసం మాట్లాడతాం. లీ స్ట్రాబెల్ అనే మరొక వ్యక్తి ఇప్పటికీ కూడా ఉన్నాడు. స్టిల్ హీఈస్ లివింగ్, ఇప్పటికి ఉన్నాడు అమెరికాలో. లీ స్ట్రాబెల్ ఆయన కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆయన పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది, ది కేస్ ఫర్ క్రైస్ట్ అనే మూవీ వచ్చింది. ఆయన కూడా యేసుప్రభు నమ్మలేదు, నాస్తికుడు. చాలా పరిశీలన చేశాడు. ఇదంతా కట్టుకథల విషయం అని నిరూపిద్దాం అనుకున్నాడు ఈ యొక్క లీ స్ట్రాబెల్. గమనించండి, ఈ లీ స్ట్రాబెల్ అని ఈ వ్యక్తి కూడా యేసు ప్రభుది అంత ఉత్తినే, అంత కట్టుకథలే అని నిరూపిద్దాం అనుకున్నాడు. కానీ పరిశోధన చేసిన తర్వాత అతడికి అర్థమైంది, యేసు ప్రభువారు యథార్థంగా ఈ చరిత్రలోనికి వచ్చాడు. ఆయన మన కోసం మరణించాడు, మరణమును జయించి సజీవముగా ఆయన లేచి వెళ్ళాడు అని చెప్పి ఈ లీ స్ట్రాబెల్ ఇప్పుడు ఒక బలమైన దేవుని సేవకుడిగా ప్రపంచంలో బలమైన పరిచర్య చేస్తున్నాడు. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాము. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్న దేవుడు. యేసుక్రీస్తు పుట్టుక, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఇది కట్టుకథ కాదు. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి విషయాన్ని అందరూ గమనించాలని మనవి చేస్తున్నాను. అందుచేతనే మత్తయి ఏమంటున్నాడంటే, రాజైన హేరోదు దినములలో యేసు పుట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం అనేది అది చరిత్ర అని చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తున్నాము. ఇంకా రెండవదిగా ఆలోచన చేస్తే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్తికుడు ఏం వివరిస్తున్నాడు? ఎప్పుడైతే యేసు ప్రభువారు పుట్టారో, ఆయన పుట్టినప్పుడు బాలుడుగా ఆయన ఉండగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి అనే మాటను చూస్తాం. 2వ అధ్యాయము 10-11 వచనాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉండగానే తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను ఆరాధన చేశారు. అందరూ ఒకసారి చెప్తారా? యేసయ్యను ఏం చేశారు? ఆరాధన. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వారు సామాన్యులు కాదండి. ఈనాడు యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళను, యేసు ప్రభువారిని కూడా కొంతమంది సెన్స్ లేనివారు, నాలెడ్జ్ లేనివారు, అసలు చరిత్ర ఏది తెలియని ప్రతి ఒక్కడు యేసు ప్రభుని నమ్ముకున్న వారిని కొంచెం తక్కువగా చూస్తున్నారు. ఆమె రైటా రాంగా? అలాగే చూస్తున్నారు. యేసు ప్రభువా, అరే కిరస్తానీ మతం రా, అరే యేసుప్రభు అంటే అదిగా ఊరి వెలుపల ఉన్న వాళ్ళ మతమురా అని చాలా తక్కువగా చూస్తున్నారు. అందుకే నేను చెప్పిన వారికి చదువు లేదు, సెన్స్ లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారిని ఆరాధించిన వారు ఎవరో తెలుసా? సామాన్య ప్రజలు మాత్రం కాదు, తూర్పు దేశపు జ్ఞానులు యేసే పాదాల మీద పడిపోయారు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాము. ఎప్పుడో తెలుసా? అప్పటికి యేసు ఇంకా బాలుడుగానే ఉన్నాడు.
పసిబాలుడైన యేసయ్య ఎదుట తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి నమస్కరించారు. ఎవరండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటే? మీరు చరిత్ర చదవండి. ఈ తూర్పు దేశపు జ్ఞానుల కోసం అలెగ్జాండ్రియా టెక్స్ట్లో AD 500లో వారి కోసం చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. వారు ఎవరంటే ఆనాడు ఉన్న రాజులకు మహా జ్ఞానాన్ని నేర్పించే గొప్ప మేధావులు అని చరిత్ర చెబుతుంది. అంతటి మేధావులే నా ప్రభువైన యేసు బాలుడిగా ఉండగానే ఆయన పాదాల యొద్ద సాగిల పడిపోయారు. బిగ్గరగా దేవుని నామమును మహిమపరచుదాము. అది యేసు యొక్క గొప్పతనం. జ్ఞానుల చేత ఆరాధించబడిన వాడు నా యేసు. ఇప్పుడు యేసును ఆరాధించిన వారందరూ ఏమవుతారో తెలుసా? జ్ఞానులు అవుతారు. అంటే యేసుని ఆరాధించేది తక్కువ వాళ్ళు కాదు. ఎవరైతే యేసుని ఆరాధన చేస్తాడో, ఎవరైతే యేసుని ఆరాధన చేస్తున్నారో వారు ఈ దేశంలోనే, ప్రపంచంలోనే, విశ్వంలోనే చాలా ఉన్నత వర్గానికి సంబంధించిన వారు, అర్థమైన వారు. బిగ్గరగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం. ఎవడైనా యేసుప్రభుని తక్కువగా మాట్లాడితే, ఎవరైనా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని తక్కువగా మాట్లాడితే, అరే లిసన్ కేర్ఫుల్లీ అని వారికి చెబుదాం. యేసుని ఎవరు ఆరాధన చేశారో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసే పాదాల ఎదుట సాగిలు పడిపోయారు. అంతటి మహానీయుడు, అంతటి మహోన్నతుడు నా ప్రభు అయిన యేసు. కాబట్టి యేసును ఆరాధించేవారు జ్ఞానుల జాబితాలో ఉంటారు అని బిగ్గరగా వారికి మనము చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ విషయాలు చెబితే వారు అనవచ్చు, అరే మీరు బైబిల్లో అలా రాసేసుకున్నారు అని అనవచ్చు. కానీ బైబిల్లో రాయబడుట మాత్రం కాదు, చరిత్రలో చూస్తే ప్రపంచంలో ఉన్న మేధావులందరూ నా యేసయ్యను ఆరాధించిన వారే, నా యేసయ్య పాదాల యొద్ద ఆయనను శ్లాఘించిన వారే. ప్రపంచంలో ఉన్న మేధావుల యొక్క లిస్టు చదవండి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి, భారతదేశంలో కొంతమంది మతోన్మాద, కొంతమంది ప్రజలు లేకపోతే సహోదరులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ యేసేటండి, ఈ యేసేటండి అని ఇష్టానుసారం తీసి పారేస్తున్నారు కదా. వారితో మాట్లాడుతున్నాను, మీతో కూడా మాట్లాడుతున్నాను. అటువంటి వారికి గట్టి జవాబు ఏంటో తెలుసా? భారతదేశంలో ఉన్న మేధావులు కూడా నా ప్రభువైన యేసును మనసారా ఆరాధన చేశారు. భారతదేశంలో మేధావుల యొక్క లిస్ట్ని మనం ఆలోచన చేస్తే 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ లిస్ట్ ఏమిటంటే రాజకీయ రంగం కోసం ఆలోచన చేద్దాం. భారతదేశ రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సింపుల్గా చెప్పవచ్చు, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి అద్భుతంగా పోరాడిన మహానీయుడు జాతిపిత మహాత్మా గాంధీజీ. ఆ మేధావిని అడుగుదాం, Mahatma Gandhiji, what is your opinion about Jesus Christ? And if you ask Mahatma Gandhiji, మన మహాత్మా గాంధీజీ గారిని, గాంధీజీ గారు యేసు ప్రభు పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆయన చెబుతారు, అసలు ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికే అహింస సిద్ధాంతము అనే ఆయుధాన్ని నేను తీసుకుని వచ్చాను. అసలు ఈ యొక్క అహింస సిద్ధాంతాన్ని నాకు బోధించిన మహా గురువే నజరేయుడైన యేసుక్రీస్తు అని మహాత్మా గాంధీజీ గారు చెబుతారు. భారతదేశంలో విద్యారంగాన్ని చూద్దాం. విద్యారంగంలో మహామేధావి ఎవరైనా ఉన్నారు అంటే గురు పూజోత్సవం మనం చేస్తాం ఎవ్రీ ఇయర్. ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయనంత గొప్ప గురువు మరొకడు లేడు అని ఆయనను ప్రతి సెప్టెంబర్లో ప్రతి టీచర్స్ డే నాడు పూజించడం జరుగుతుంది, అంటే సన్మానించడం, గౌరవించడం జరుగుతుంది. ఆ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడుగుదాం, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ జీసస్ క్రైస్ట్ అని అడిగితే అతడు కూడా చెప్తాడు, ప్రపంచంలో ఎవరైనా ట్రూ టీచరు, గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేవలం నజరేయుడైన యేసుక్రీస్తే. అంటే సర్వేపల్లి రాధాకృష్ణకు యేసు ప్రభువారు మహామేధావి అని అర్థమైంది. మహాత్మా గాంధీజీ గారికి యేసుక్రీస్తు ప్రభువారు గురువు అని అర్థమైంది. ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా కొంతమంది పిలక పంతులు, కొంతమంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా, ఆడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నా ఇక మతోన్మాదులకు, నువ్వు మహాత్మా గాంధీజీ కంటే గొప్పవాడివా? సర్వేపల్లి రాధాకృష్ణ కంటే నీకు అంత మేధాశక్తి ఉందా? వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ఎందుకు అంత నాన్ సెన్స్గా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎవడు ఉదయం నుంచి ఏం చేస్తున్నాడు? సూర్యుడి మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఉదయం నుంచి. పాపం వాడికి అర్థం కావట్లేదు. ఏమవుతుందో తెలుసా? వాడి ముఖం మీద ఉమ్ము పడుతుంది, ఆ స్ప్లిట్ చేస్తున్నాడు, వాడి మీద పడుతుంది, కానీ వాడికి అర్థం అవ్వట్లేదు.
వాడు సూర్యుడి మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసు మహామేధావుల చేత ఆరాధించబడిన వ్యక్తి. అంత మాత్రం కాదు, భారతదేశంలో ఆధ్యాత్మిక రంగాన్ని అంటే ఈ యొక్క రంగాన్ని ఆలోచన చేస్తే భారతదేశంలో హైందవ సాంప్రదాయాల కోసం, ధర్మం కోసం బాగా ఎరిగిన మహామేధావి ఎవరైనా ఒక్క పేరు చెప్పండి అని అంటే భారతదేశంలో ఉన్న పండితులందరూ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఒక పేరు చెప్తారు, స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద గారిని అడుగుదాం, స్వామీజీ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ జీసస్ క్రైస్ట్ అని అడిగితే స్వామి వివేకానంద గారు అంటారు, నేనే కానీ లిసన్ కేర్ఫుల్, నేనే కానీ ఒకవేళ పాలస్తీనాలో యేసుప్రభువారు భూమి మీద మనుషుడిగా ఉన్న దినాలలో ఒకవేళ నేను ఉన్నట్లయితే ఆమె ఎవరో వచ్చి కన్నీళ్లతో వేసే పాదాలను కడిగిందని బైబిల్ చదివాను. ఒకవేళ ఉంటే నా కన్నీళ్లతో వేసే పాదాలను కడగడం కాదు, నా గుండెను చీల్చి నా హృదయ రుధిరముతో యేసయ్య పాదాల యొద్ద అభిషేకం చేస్తాను. అంతటి మహానీయుడు అని యేసుక్రీస్తు ప్రభు కోసం స్వామీజీ గారు మాట్లాడడం మనం ఆయన గ్రంథాలలోనే చూస్తాం. అంటే ఆలోచన చేయండి, యేసు మహాజ్ఞానుల చేత ఆరాధించబడిన వారు. అంటే యేసు ప్రభు వారి కోసం రోడ్డున పోయేవాడు ప్రతి ఒక్కడు ఏదేదో మాట్లాడతాడు. వాడికి చెబుదాం, వాళ్ళకు చెబుదాం, నువ్వు స్వామీజీ కంటే గొప్పవాడివా, నువ్వు మహాత్మా గాంధీ కంటే గొప్పవాడివా, నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణ గారి కంటే మీరు గొప్పోలా. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? స్వార్థపూరితమైన రాజకీయ లాభం కోసం. ఇదంతా రాజకీయమే. ఈ ధర్మం అని పేరు మాట్లాడుతుంది, ఇదంతా రాజకీయ స్వలాభం కోసం. గమనించండి దేవుని సమాజమా, యేసు మహామేధావుల చేత అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ఆరాధించబడే మహోన్నతుడు మన ప్రభువైన యేసు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి మహానీయుడు మన ప్రభువైన యేసు. అది మత్తయి చెబుతున్నాడు. ఆయన పుట్టినది చరిత్ర. ఆయన పుట్టినప్పుడు ఈ లోకంలో జ్ఞానులు ఆయన పాదాల యొద్ద సాగిలపడ్డారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క జన్మ కోసం రాయబడింది. కొంచెం లోతుగా వెళ్తున్నాము, దయచేసి గమనించండి. కానీ మీరు యేసుప్రభు వారి కోసం రాయబడిన సువార్తలు 4 సువార్తలు. 1 మత్తయి, 2 మార్కు, 3 లూకా, 4 యోహాను. ఈ 4 సువార్తలలో కేవలం 2 సువార్తలలోనే యేసుక్రీస్తు యొక్క జన్మ కోసం, జననం కోసం రాయడం ఉంటుంది. మార్కు కానీ యోహాను కానీ యేసుక్రీస్తు యొక్క బర్త్, ఈ లోకపు ఆ జననం కోసం మాట్లాడరు. కేవలం మత్తయి, లూకా మాత్రమే. ఎందుకు వాళ్ళు ఇరువురే మాట్లాడారు, మిగిలిన 2 ఎందుకు మాట్లాడలేదు? అసలు ఏమిటి సువార్తికుల యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే గమనించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివితే 7వ వచనంలో ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనాన్ని మోస్తూ 4 జీవులు ఉంటారు. ఈ 4 జీవుల కోసం లేఖనం ఏం సెలవిస్తుంది అంటే, మొదటి జీవి సింహం ముఖం లాంటిది. 2వ జీవి, అందరు ఇక్కడ ఉన్నారా? ప్రకటన గ్రంథంలో సింహాసనము, పరలోకంలో సింహాసనము, సింహాసనం యొద్ద 4 జీవులు కనబడితే ఆ 4 జీవులో మొదటి జీవి సింహం వంటి ముఖం కలిగినది, 2వ జీవి దూడ వంటి ముఖం కలిగినది, 3వ జీవి మనుష్య ముఖము వంటి ముఖం కలిగినది, 4వ జీవి యొక్క ముఖం ఏంటో తెలుసా? ఆకాశ పక్షి అని ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే 4 ముఖములు కలిగిన ఒక 4 జీవులు కనబడతారు. ఈ 4 జీవులు, ఈ 4 క్రియేచర్స్ వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని సింహాసనాన్ని మోస్తూ ఉంటారు. అందుచేతనే దావీదు, కోరాహు, ఆసాపు వీరంతా కీర్తనలో దేవుని ఏమని ఆరాధన చేస్తారు? కెరూబుల మీద ఆసీనుడు అయిన దేవా అని ఆరాధన చేస్తారు. కెరూబుల మీద ఆసీనుడు అంటే ఈ 4 కెరూబులు వారు దేవుని సింహాసనాన్ని మోస్తారు. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండడము మనం లేఖనాలలో కొంచెం లోతుగా ధ్యానం చేస్తే మనకు కనబడుతుంది. అయితే ఈ 4 కెరూబులు, ఈ 4 కెరూబులు వారి ముఖాలు ఎందుకు అలా ఉన్నాయంటే, ఈ 4 ముఖాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 4 కోణాలను, 4 లక్షణాలను ప్రతిబింబిస్తున్నారు. ఎందుకంటే మొదటి ఆ జీవి, దాని యొక్క ముఖాన్ని మనం ఆలోచన చేస్తే సింహము రాజరికము, యేసుప్రభువారు రాజు అనే ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క మొదటి జీవి తెలియజేస్తుంది. 2వ జీవి దూడ,
దూడ అనేది సేవకు సాదృశ్యము. యేసుప్రభు వారు సర్వెంట్, దేవుని సేవకుడు అనే విషయాన్ని తెలియజేస్తే, మూడవ ఆ యొక్క జీవి అది మనుష్య ముఖము, అది యేసుప్రభు వారి యొక్క మానవ నైజాన్ని, మానవ కోణాన్ని వివరిస్తుంది. నాలుగవ ముఖము ఆకాశ పక్షి. ఆకాశ పక్షి అంటే పరలోక సంబంధి. యేసుప్రభు వారు ఈ లోక సంబంధి కాదు, భూలోక సంబంధి కాదు, ఆయన పైన ఉన్నవాడు పరలోక సంబంధి అని ఈ యొక్క 4 జీవులు యేసుప్రభు వారిలో ఉన్న 4 లక్షణాలను తెలియజేయడం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ విషయాలను మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 ఎరిగి వారు ఏం చేశారో తెలుసా? 4 సువార్తలు యేసుప్రభు వారి కోసం రాయబడినప్పటికీ 4 కోణాలలో వ్రాశారు. అందుచేతనే అక్కడక్కడ కొంచెం తేడాగా అనిపిస్తుంది, కానీ తేడా కాదు, అది యేసులున్న వేరొక కోణం. మత్తయి సువార్త మనం ఆలోచన చేస్తే మత్తయి ఏం చూపించాలనుకున్నాడంటే, యేసుక్రీస్తు హి వాజ్ ఎ కింగ్ ఆఫ్ జ్యూస్, ఆయన యూదుల రాజు అని వివరించాలనుకున్నాడు. అందుచేతనే మత్తయి సువార్త అబ్రహాము మొదలుకొని దావీదు మొదలుకొని దావీదు వంశంలో యేసు పుట్టాడు అని మత్తయి గారు యేసుప్రభు వారిని వివరించడం మనం చూస్తాం. అందుచేతనే 2వ వచనానికి వెళ్ళగానే యేసుప్రభు వారి కోసం మాట్లాడిన మొదలు పెట్టగానే యేసుప్రభు వారికి ఇచ్చిన టైటిల్ ఏంటి? జ్ఞానుల చేత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు రాజు, ఈ విశ్వంలో రాజుగా పుట్టాడు అన్న విషయాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. కాబట్టి మత్తయి ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు వారిని రాజుగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఇంకా రెండవదిగా ఆలోచన చేస్తే మార్కు సువార్త. మార్కు సువార్త ఏం తెలియజేస్తుంది? అక్కడ దూడ ముఖము అనగా సేవకుడు అంటే భారం భరించేవాడు. అందుచేతనే మార్కు సువార్తికుడు మీరు చదివినట్లయితే మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉంటాయి, కానీ ఎక్కువగా యేసుప్రభు బోధలు ఉండవు, కేవలం ఎక్కువగా యేసుప్రభు కార్యాలే కనబడతాయి. మార్కు సువార్తలో లాట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎక్కువ దేవుని యేసుక్రీస్తు ప్రభు వారికి భూలోకపు పనులన్నీ మార్కు వ్రాస్తాడు. అందుచేతనే మార్కు ప్రారంభించడమే దేవుని సేవకుడైన యేసుగా, దేవుని యొక్క పరిచర్య చేసే యేసుగా మార్కు సువార్తికుడు పరిచయం చేయడం మనం చూస్తాం. లూకాకు వస్తే లూకా ఏం చూపించాలనుకున్నాడు? యేసు ప్రభు వారు మనుష్యుడు అని చూపించాలనుకున్నాడు. కాబట్టి దావీదు యొద్దకు వెళ్ళడు. మత్తయి దావీదు యొద్దకు వెళ్ళి దేవుడు యేసు ప్రభు వారు రాజుల వంశంలో పుట్టినవాడని చూపించాడు. లూకా డైరెక్ట్గా ఆదాము యొద్దకు వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా ఆదాము యొద్దకు వెళ్ళిపోయి ఆదాములో నుంచి వచ్చిన వాడు, ఆయన ఒక నార్మల్ మనిషి అని చూపించడానికి లూకా సువార్తికుడు మన ఎదుట వ్రాయడం మనం చూస్తాం. ఇంకా 4వ సువార్త యోహాను సువార్త. యోహాను సువార్తలో ఏం కనబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 4వ ఆ జీవి యొక్క ముఖము ఆకాశ పక్షి కాబట్టి ఆయన పరలోక సంబంధి, ఆయన దేవుని కుమారుడు అని చూపించాలనుకున్నాడు యోహాను. అందుచేతనే ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే, మత్తయి అయితే దావీదు యొద్దకు వెళ్ళాడు, లూకా అయితే ఆదాము యొద్దకు వెళ్ళాడు, యోహాను అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు? డైరెక్ట్గా ఇన్ ద బిగినింగ్, ప్రారంభములో ఆదియందు వాక్యం ఉండెను అని ఆ వాక్యం యొద్దకు వెళ్ళిపోయి అక్కడ నుండి యేసుప్రభుని పరిచయించడం మనం చూస్తాం. అందుకే లూకా సువార్తలో యేసుప్రభు వారు ఎక్కువగా మనుష్య కుమారుడు అని మాట్లాడతాడు. యోహాను సువార్తలో ఎక్కువగా యేసుప్రభు వారు దేవుని కుమారుడు అని మాట్లాడతాడు. అంటే ఈ 4 సువార్తలు 4 విధాలైన యేసుక్రీస్తు పరిచర్యను మనకు తెలియజేయడానికి వ్రాయబడ్డాయి. అందుచేతనే మత్తయి, లూకా మాత్రమే యేసుక్రీస్తు జననం కోసం వ్రాశారు. మార్కుకు తెలియక కాదు రాయలేదు, యోహానుకు తెలియక కాదు రాయలేదు. వారు ఇరువురే ఎందుకు రాశారంటే ఆ సువార్తల వెనకాతలు ఉన్న ఉద్దేశం ఇది కాబట్టి అందుచేతనే వీరిరువురు మాత్రమే వ్రాయడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయాన్ని మనం గమనించాలి. యేసు రాజు, యేసు సేవకుడు, యేసు సామాన్య మనుషుడు, యేసు దేవుని కుమారుడు. ఒక్కసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితాలలో సరిపోయిన వాడు, నిన్ను రాజుగా చేసేవాడు యేసు. అంతేకాదు ఆయన సేవకుడు, నీ భారములను భరించేవాడు, ఆయన దూడలాంటి వాడు, ఆయన నీ బరువులను ఆయన మోసేవాడు. ఈ సమయంలో ఈ రాత్రి నువ్వు ఏ భారముతో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, నా ప్రభు అయిన యేసు ఆయన మన భారములను భరించేవాడు. అది మార్కు సువార్తికుడు చెబుతున్నాడు. యేసు నీలాంటి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అని లూకా సువార్తికుడు చెబుతున్నాడు. ఈవెన్ దో ఆయన నార్మల్ హ్యూమన్ బీయింగ్గా వచ్చినప్పటికీ ఆయన సామాన్య మనిషి కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవునిలో ఒక భాగము, ఆయన సర్వాధికారి అయిన దేవుడు నీకోసం మనుషుడిగా వచ్చేసాడు అని చెప్పడానికి యోహాను సువార్తికుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సమాజమా, ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు కోసం వ్రాయబడిన సువార్తలు మనకు
మనకు చాలా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మనసులో పెట్టుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళి ధ్యానం చేస్తే సువార్తల్లో ఉన్న అన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమైపోతాయి. ఇంకా ఇక్కడ మత్తయి సువార్తకు వచ్చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలోనే యేసుక్రీస్తు జన్మ కోసం వ్రాయబడింది. ఒకసారి హల్లెలూయా చెబుదామా? అందరూ ఒకసారి చెబుదామా? 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి జననం కోసం కేవలం 2 సువార్తికులే. ఎందుకు వారు మాత్రం మాట్లాడారో చెప్పాను. ఎందుకనంటే దావీదు వంశంలో పుట్టిన రాజు అని చూపించాలి మత్తయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశం కోసం మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం కోసం మాట్లాడారు. ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా యేసు ప్రభువారు ఆదాములో నుంచి పుట్టిన సామాన్య మనుషుడు అని చూపించాలి. కాబట్టి అక్కడ ఆదాములో నుంచి వచ్చిన ఆ వంశం కోసం, ఆ లీనేజ్ కోసం అక్కడ లూకా మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టినప్పుడు ఆయనను గూర్చిన సమాచారము దేవుడు కొందరికి తెలియజేశారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వారికి నేను అడుగుతున్న ప్రశ్న, యేసు ప్రభువారు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు మత్తయి సువార్తికుడు ఆ సమాచారము ఎవరికి తెలిసింది అని తెలియజేశాడు? ఎవరికి తెలియజేశారు? జ్ఞానులకు. వెరీ గుడ్. ఇంకా మిమ్మల్ని అడిగితే మీకు అర్థమైపోయింది, లూకా సువార్తలో యేసు ప్రభువారు పుట్టారన్న సమాచారము ఎవరికి తెలియజేయబడింది? గొర్రెల కాపరులకు. అక్కడ జ్ఞానులు, ఇక్కడ గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు సమాజంలో కొంచెం క్రింద స్థాయిలో ఉన్నవారు, జ్ఞానులు సమాజంలో కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నవారు. అంటే యేసు పుట్టాడన్న సమాచారం గమనించండి, ఈ సత్యము అటు ధనికులకు తెలియజేయబడింది, ఇటు నిరుపేదలకు తెలియజేయబడింది, ఉన్నత వర్గానికి తెలియజేయబడింది, నిమ్న అంటే క్రింద స్థాయిలో. క్రింద స్థాయి అంటే మీరు అనుకునే స్థాయి కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి, విద్యా పరిస్థితులను బట్టి నిమ్న స్థాయి అంటున్నాను. ఎందుకనంటే తక్కువ స్థాయి అనగానే మన భారతదేశంలో ఒక జబ్బు ఉంది. ఏమిటా జబ్బు మీకు తెలుసు. ఆ జబ్బును బట్టి నేను క్రింద స్థాయి అనడం లేదు. నా యొక్క ఉద్దేశం ప్రకారం అసలు ఆ జబ్బే లేదు. ఈ కొంతమంది స్వార్థపరులు తీసుకుని వచ్చేసారు ఆ జబ్బుని, మీకు తెలుసు. కాబట్టి ఆ జబ్బును బట్టి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని ఎవడేనంటే ఆ అన్నవాడికి ఎయిడ్స్ కంటే భయంకరమైన జబ్బు ఉంది. ఏమిటి మీకు అర్థమైపోయింది. అందుచేత నేను ఆ పదం వాడడం లేదు. సో కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు పదును ఎక్కువైతే వాడచ్చు, వాడకపోవచ్చు. కాబట్టి నిమ్న స్థాయి అని నేను దేనిని బట్టి అంటున్నానంటే ఫైనాన్షియల్ పరిస్థితులను బట్టి, ఎడ్యుకేషనల్ స్టేటస్ని బట్టి కొంతమంది కింద, కొంతమంది పైన ఉంటారు. అయితే యేసుక్రీస్తు సువార్త ఆ పైనున్న వారికి తెలియజేయబడుతుంది, కింద ఉన్న వారికి కూడా తెలియజేయబడుతుంది. అంత మాత్రం కాదు, కొంచెం మత్తయి సువార్త ఇంకా కొంచెం లోతుకెళ్ళి చదివితే రాజుగారికి కూడా తెలిసిందా లేదా? హేరోదు రాజుకు తెలిసిందా లేదా? రాజుకు తెలిసింది. ఇంకా ఎవరికి తెలిసింది? పరిసయ్యులకు తెలిసిందా లేదా? పరిసయ్యులకు తెలిసింది. అంటే 4th కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ జ్ఞానులు, సెకండ్ కేటగిరీ షెపర్డ్స్ గొర్రెల కాపరులు, 3rd కేటగిరీ కింగ్, ద 4th కేటగిరీ పరిసయ్యులు, 5th కేటగిరీ ఎవరో తెలుసా? యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి అని రాయబడింది. అదే 2వ అధ్యాయం 1-2 వచనాలే. నేను మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల దగ్గరే ఉన్నాను. ఎక్కువ రెఫరెన్స్లు నేను మీకు ఇవ్వడం లేదు, ఎక్కువ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. అక్కడే ఉన్నాము, అక్కడ నుంచే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ 5 కేటగిరీ ప్రజలకు ఆనాడు యేసు ప్రభు పుట్టాడన్న సమాచారము తెలియచేయబడింది. తెలియచేయబడిందా లేదా ఒకసారి చెబుదామా? తెలియచేయబడింది. తెలియచేయబడింది అన్నవారు ఒకసారి దేవుని స్తుతిద్దాం. ఈ 5 రకాల ప్రజలకు ఆనాడు యేసుక్రీస్తుని గురించిన సమాచారం తెలియచేయబడింది. ఈనాడు కూడా ఈ 5 కేటగిరీ, 5 ఏమంటారు గుంపుల ప్రజలకు ఈనాడు కూడా యేసుక్రీస్తుని గురించిన సమాచారం తెలియజేయబడుతుంది. ఎవరు ఈ 5 కేటగిరీ అంటే ప్రపంచంలో, లోకంలో కేవలం ఈ 5 రకాల ప్రజలే ఉంటారు. 5 రకాల ప్రజలు అంటే కొంతమంది ధనికులు, కొంతమంది పేదవారు, కొంతమంది రాజు అంటే ఎవరికి సాదృశ్యము? అధికారులకు సాదృశ్యము. అంటే ప్రభుత్వాలు, రాజులు, అధికారాలకు సాదృశ్యము కింగ్ హెరోద్. ఇంకా పరిసయ్యులు ఎవరంటే మత సంబంధమైన వారు.
పురోహితులు, పండితులు, అటు క్రైస్తవ లేకపోతే ఇంకా ఏ మతానికి సంబంధించిన ఆ మత సంబంధిత వ్యక్తులు, ఇంకా ఆలోచన చేస్తే యెరూషలేములో ఉన్న ప్రజలంటే సామాన్య జనులు. అంటే ప్రపంచాన్ని మనం డివైడ్ చేస్తే కొంతమంది ధనికులు, కొంతమంది పేదవారు, కొంతమంది అధికారులు, కొంతమంది మత సంబంధమైన ప్రజలు, కొంతమంది సామాన్య ప్రజలు. ఈ 5 రకాల ప్రజలకు ఆనాడు యేసుక్రీస్తుని గురించిన సమాచారం తెలియచేయబడింది. ఈనాడు కూడా యేసుక్రీస్తుని గురించిన సత్యము తెలియచేయబడతాది. అంటే యేసుక్రీస్తుని గురించిన సమాచారము, సత్యము ఈ లోకంలో ఎవ్వరికి కూడా తెలియకుండా వదిలే అవకాశమే, ప్రసక్తే లేదు. తన్ను గూర్చిన సమాచారము దేవుడు అందరికీ తెలియచేసేవాడు. యేసయ్య గురించి నాకు తెలియలేదండి అని ఈ లోకంలో ఎవడు కూడా చెప్పే అవకాశం దేవుడు ఎవరికి కూడా ఇవ్వడు. అందరికీ తెలియజేస్తాడు. జ్ఞానులకు చెప్పాడు, షెపర్డ్స్ చెప్పాడు, రాజుకు చెప్పాడు, పరిసయ్యులకు తెలియజేశాడు, సామాన్య జనులకు. కానీ తెలియజేసే విధానం మాత్రం వేరు. వారి స్థాయిని బట్టి వేరు వేరు రూట్లో దేవుడు తెలియజేస్తాడు. కానీ మొత్తానికి మాత్రం ఆయన గూర్చిన సత్యాన్ని మాత్రము తెలియచేస్తాడు. ఇది మనకు అర్థమవుతుంది. అయితే ఈ 5 రకాలు గమనించండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ గమనించండి. ఈ 5 వర్గాల ప్రజలకు చాలా స్పష్టంగా తెలియచేయబడింది. కానీ ఈ 5 రకాల ప్రజలు ఒకే రీతిగా స్పందించారా? ఈ 5 రకాల ప్రజలు ఒకే రీతిగా స్పందించారా? అందరూ పాజిటివ్గా స్పందించారా? నో, నాట్ ఎట్ ఆల్. అలా జరగలేదు. అందరూ నెగిటివ్గా స్పందించారా? అది కూడా కాదు. ఏం జరిగిందంటే కొందరు పాజిటివ్గా స్పందించారు, అంటే అనుకూలంగా స్పందించి ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని ఆరాధన చేశారు. ఎవరు? జ్ఞానులు, గొర్రెల కాపరులు. కొంతమంది ఏం చేశారు? న్యూట్రల్గా ఉన్నారు. యెరూషలేములో ఉన్నవారు ఎవరు రాలే. పరిసయ్యులు కూడా అస్సలు రెస్పాన్స్ లేదు, స్పందన లేవు వాళ్ళకి. న్యూట్రల్ బ్యాచ్, బట్ దే నో ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. వారే చెబుతారు బెత్లెహేములోనే అని అంటారు. ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది పాజిటివ్గా అనుకూలంగా స్పందించారు, కొంతమంది ఏం చేశారు తెలుసా? నెగిటివ్గా స్పందించారు. ఎవరు నెగిటివ్గా స్పందించిన వాడు? హేరోదు రాజు శిశువుని చంపేస్తానన్నాడు. యేసు ప్రభు కోసం సమాచారం తెలియజేస్తే వెళ్ళి ఆరాధన చేయాలి. అతడు ఏమంటాడు? నేను యేసునే చంపేస్తానన్నాడు, యేసయ్యనే చంపేస్తానన్నాడు. అంటే నెగిటివ్గా స్పందించాడు. కొంతమంది న్యూట్రల్గా, కొంతమంది పాజిటివ్గా. గమనించండి, పాజిటివ్గా స్పందించిన వారు ప్రపంచ చరిత్రలో ఉన్నతముగా లెక్కించబడ్డారు. హల్లెలూయా. యేసయ్య వద్దకు వచ్చి ఆరాధన చేశారు జ్ఞానులు, గొర్రెల కాపరులు. అందుకే వారు ప్రపంచ చరిత్రలో నిలబడిపోయారు. న్యూట్రల్గా స్పందించారు. అసలు వాళ్ళకి కాదన్నట్లుగా ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు, యెరూషలేములో ఉన్నవారు. అసలు వారి కోసం లిస్టే లేదు. అసలు వారిని కూడా దేవుడు పట్టించుకోవడము మానేశాడు. ఈరోజు దేవుని సువార్త ఆనాడు తెలియచేయబడినట్లుగా ఈనాడు కూడా అందరికీ దేవుడు తెలియజేస్తాడు. తెలియచేయబడిన తర్వాత హౌ ఇస్ యువర్ రెస్పాన్స్? నీ యొక్క రెస్పాన్స్, నీ ప్రతిస్పందన ఏ రీతిగా ఉంది? నీ ప్రతిస్పందన ఏ రీతిగా ఉన్నది? నీవు న్యూట్రల్గా ఉన్నావా? ఈనాడు యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంటే చాలామంది తటస్థ స్థితిలో ఉంటారు. అసలు ప్రతిస్పందన ఏముండదు. ఆ పోన్లేండి, యేసుప్రభు పుడితే మంచిదేనండి, ఆ యేసుప్రభు చనిపోతే మంచిదేనండి అంటారు. కానీ వారి యొద్ద నుండి ఎటువంటి స్పందనలు రావు. కొంతమంది పాజిటివ్గా స్పందించి యేసయ్య యొద్దకు వచ్చి యేసయ్యను ఆరాధన చేస్తారు. అలా ఆరాధన చేసిన ఆ పాజిటివ్ గుంపులో ప్రభు మనలను ఉంచినందుకు ఒక్కసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది న్యూట్రల్గా ఉండిపోయారు. మరి కొంతమంది ఎవరో తెలుసా? హేరోదు బ్యాచ్. హేరోదు ఏం చేశాడు? వచ్చి ఆరాధన చేయలేదు, న్యూట్రల్గా ఉండలేదు, నెగిటివ్గా స్పందించి అసలు యేసయ్యనే లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. ఈనాడు కూడా ప్రపంచంలో, భారతదేశంలో చాలామంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. అరే సువార్తే లేకుండా చేసేస్తాను, అసలు ఈ బైబిలే లేకుండా చేసేస్తాను, అసలు క్రైస్తవుడే మా వీధిలో లేకుండా. చాలా గ్రామాలు ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు, ఏ క్రైస్తవుడు ఇక్కడ రాకూడదు, సువార్త చేయకూడదు అని బోర్డులు పెడుతున్నారు. అంటే వారి ఉద్దేశం ప్రకారముగా అసలు సువార్త లేకుండా నేను చేసేస్తానని తొడ మీద గట్టి కొట్టుకుంటున్నాడు. పాపం వాడు కొట్టిన దెబ్బకి వాడి తోడకే వాసిపోతుంది. ఆ దెబ్బే భరించలేనోడంట యేసు ప్రభు సువార్త లేకుండా చేసేస్తాను అంటున్నాడు. గమనించండి, హేరోదు ఏమయ్యాడు? అదే మత్తయి సువార్త 2:20 చదివితే దేవదూత చెప్తున్నాడు, శిశువు ప్రాణము తీయజూచినవాడు. ఏమని రాయబడింది? శిశువు ప్రాణాన్ని తీయాలనుకున్నాడు, ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అందరూ ఒక్కసారి చెప్పండి, ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎవరతడు?
శిశు ప్రాణం తీసేది, యేసైనా లేపేద్దాం అనుకున్నాడు. బ్రదర్, నువ్వు యేసుకు వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా లేస్తే నువ్వే లేచిపోతావు. ఇది సత్యం, ఇది చరిత్ర, కథ కాదు. రాజులే లేచిపోయారు. నీరో అనుకున్నాడు అసలు సువార్త, ఈ సత్యం ఇదేమి లేకుండా తీసి పారేస్తామని అనుకున్నాడు. క్రైస్తవులను తారులో రాసి స్తంభాలు కట్టి కాల్చేశాడు. క్రైస్తవ సంఘం లేకుండా చేస్తానని శపథం చేశాడు. నీరో ఏమైపోయాడు? ఆది సంఘము నార్పుటకు ఎంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగ గర్వించి ఆది క్రైస్తవ భక్తులను స్తంభముల కట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్చంగా ఆ సంఘం హెచ్చే అధిపతి, నీరో అధిపతి అప్పుడే నశించే. అధిపతి పోయాడు, సంఘము ఇప్పటికీ హెచ్చించబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందు. పురుషోత్తమ చౌదరి గారు ఎప్పుడో ఘోషించారు, ఓ క్రైస్తవుడా కమా రా, ఎంతకాలం ఎండ వాన ఆ నొప్పి ఈ నొప్పి అనుకుని ఉంటావు. కండలను ప్రేమింతువేమయ్యా, ఈ మంటి కండలు ఎంత పెంచినా మంటికేనయ్యా. రా, నీరోయే లేచాడు, నీరో ఏం చేయలేకపోయాడు. హేరోదు లేచాడు, హేరోదు ఏం చేయలేకపోయాడు. ఈనాడు మన వీధుల్లో, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ లేచిన వాళ్ళు అందరూ కూడా 2-3 రోజుల తర్వాత మొత్తం చాపంతా చుట్టేసి అందరూ దుకాణం సర్దేసి వెళ్ళిపోతారు. యేసుకు మహిమ కలుగును గాక. ఎవడు కూడా క్రీస్తు సువార్తను లేకుండా కానీ, క్రైస్తవ్యాన్ని కానీ, యేసు ప్రభు వారి మీద కానీ ఏమీ చెబుదామా, ఏమి చేయలేరు. ఎందుకో తెలుసా? ఇది సత్యము. కాబట్టి నెగిటివ్గా స్పందించిన వాడికే నష్టం. ఈరోజు క్రీస్తు సువార్త అందరికీ తెలియజేయబడుతుంది. ఈ మాటలు చెబుతూ ఉంటే మన భారతదేశంలో చాలామంది అనుకుంటారు, బాబోయ్ ఎందుకురా ఆ సువార్త అంటావు, ఆ ఏదో అంటావు, ఆ యేసుప్రభు మాట ఎందుకు, ఆ ఎడారి మతం అంటాడు వీడు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవం అంట ఎడారి మతం అంట, క్రైస్తవం అంట అమెరికా వాళ్ళ మతం, క్రైస్తవాళ్ళు అంట బ్రిటిష్ వాడి మతం. అంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఎడారోలా, బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళ అంటే వీళ్ళకి నచ్చిన పేరు అన్నీ చెప్పడమే. అమెరికా వాళ్ళ మతం అంటాడు, బ్రిటిష్ వాడు మతం అంటాడు, ఎడారి మతం అంటారు. అంటే అంటున్నవాడి నాలుకకు ఎముక లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. అవన్నీ అన్ని కల్పితాలు, అబద్ధాలే. ఇక్కడ ఒక మాట చెబుతాను, గమనించండి. యేసుక్రీస్తుని గూర్చిన సత్యము అందరికీ తెలియజేసిన దేవుడు నా భారతదేశానికి కూడా ఎప్పుడో తెలియజేశాడు. ఒక్కసారి బిడ్డడికి దేవుని స్తుతిద్దాం. ఎప్పుడో తెలుసా? అనాది కాలం నుంచి నా భారతదేశానికి కూడా యేసుక్రీస్తుని గురించిన సత్యాన్ని దేవుడు ఎప్పటి నుంచో బయలుపరిచారు. కానీ కొంతమంది స్వార్థపరులు ఆ సత్యము నా దేశము చూడకుండా, నా దేశ ప్రజలు చూడకుండా, సత్యం తెలుసుకోకుండా వారి కళ్ళను మూసేస్తున్నారు. నా భారతదేశం చాలా గొప్పది. నా భారతదేశంలో ప్రపంచంలో చాలామంది వస్త్రాల కోసం, అన్నం కోసం అన్వేషణ మొదలుపెట్టినప్పుడు నా దేశంలో సర్వసంగ పరిత్యాగులై, ఓ గాడ్ వేర్ ఆర్ యూ, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు అని దైవాన్వేషణ చేసిన ఎంతోమంది మహర్షులు పుట్టిన గడ్డ నా భారతదేశం. మేరా భారత్ మహాన్ అని గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే నా భారతదేశాన్ని నా ప్రభువైన యేసు ప్రేమించాడు. అదే యేసు నా భారతదేశానికి కూడా తన్ను గూర్చిన సత్యాన్ని బయలుపరిచాడు. గమనించండి, బైబిల్లో దేవుడికి కుమారుడు అని పేరుంది. దేవుడిని ఏమంటారంటే కుమారుడు. 2వ కీర్తనలో 12వ వచనం చదువుతాం, కుమారుడిని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఎవరంటే ఈజ్ ఎ సన్, కుమారుడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వాక్యము అని చెప్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరముగా భూమి మీదకు వచ్చెను అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు కుమారుడు, దేవుడు వాక్యము అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు యజ్ఞం అవుతాడు, యాగం అవుతాడు, బలి అవుతాడు అని బైబిల్ చెప్పింది. ఇవే విషయాలు, సేమ్ దీస్ టీచింగ్స్, ఇదే సత్యం నా భారతదేశానికి ఎప్పుడో దేవుడు తెలియజేశాడు.
నా భారతదేశంలో ఉన్న వారిని, మన దేశంలో ఉన్న వారిని అడుగుదాం. అపుత్రస్య గతి నాస్తి స్వర్గో నైవచ నైవచ అంటారు మన వాళ్ళు. అంటే అర్థం పుత్రుడు లేకపోతే గతి లేదు అన్నారు మన వాళ్ళు కూడా. అపుత్రస్య గతి నాస్తి అంటే మన వాళ్ళు దానికి ఏం అర్థం చెప్పుకున్నారంటే, ఇంట్లో భార్యాభర్తలకు పుట్టే పిల్లల్లో కొడుకు పుట్టకపోతే, అంటే దాని అర్థం ఏంటంటే అపుత్రస్య గతి నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు అని దాని అర్థం. దానిని మన వాళ్ళు కొంతమంది ఎలా అర్థం చేస్తున్నారంటే, ఇంట్లో భార్యాభర్తలకు పుట్టే పిల్లల్లో మగ పిల్లవాడు లేకపోతే వీళ్ళిద్దరికీ గతి లేదు, స్వర్గం లేదు అని ఆడపిల్లలు పుడుతుంటే చంపడం మొదలు పెట్టేశారు. దుర్మార్గమైన కార్యాలు. మగపిల్ల పుట్టితే మగవాడు పుట్టినంత వరకు ఈడు ఇంకా ప్రింటింగ్ మిషన్ లాగా కనడమే. 7 మంది 8 మంది ఆడపిల్లలు. అంటే వీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకున్నారు. అక్కడ దేవుడు చెప్తుంది, మనుషులకు భార్యాభర్తలకు పుట్టే ఈ మానవులు అనబడిన ఈ మగపిల్లల కోసం కాదు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఈ మగపిల్లలే స్వర్గం ఇస్తారా మనుషులకు? ఎంతమంది తల్లిదండ్రులకు మగపిల్లలు స్వర్గం ఇస్తున్నారండి? అరే భూమి మీద చచ్చిన తర్వాత స్వర్గం కాదు కదా, భూమి మీద నరకం చూపుకుంటూ ఉంటే చాలు కదా. ఆడున్నాడండి మావాడు, ఆడి వల్ల మనకు ప్రశాంతత లేదు అని ఎంతమంది తల్లిదండ్రులు ఘోషిస్తున్నారు, ఏడుస్తున్నారు. అంటే అక్కడ లేఖనం మాట్లాడుతుంది, అక్కడ చెప్పబడిన శ్లోకం ఈ మనుషుల కోసం కాదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు, ఆ పుత్రుడు ఎవడి బ్రతుకులో ఉండడో వానికి గతి లేదు అని చెప్పింది భారతదేశ గ్రంథాలు. వేదాలు చదివితే వేదములో అగ్నిదేవుడు పుత్ర స్వరూపుడై పరమునకు చేరుతాడు అని రాయబడింది. అగ్నిదేవుడు అంట పుత్రుడుగా ఉంటాడంట. నేను అడుగుతున్నాను పండితులను, ఇది ఎక్కడ నెరవేరింది? ఎవరేంటి పుత్రుడు? మరలా భారతదేశ వేదాల్లోనే మాట్లాడతారు. ఏమని చెప్తారంటే వాక్యము ఉంది అని మన వాళ్ళకి తెలుసు. ఎవరు నేను అడిగితే, పండితులను అడిగితే అసలు వాట్ ఈస్ ద బిగినింగ్, అసలు ప్రారంభము ఏమిటి, ప్రారంభంలో ఏముండేది అని అంటే వారు చెప్తారు ఓం ప్రథమం అంటారు. ఓంకారం ఉండేది, స్టార్టింగ్లో ఓం ఉండేది. ఏంటి ఓం అని అంటే, ఓం అంటే శబ్దం, శబ్ద దైవం, దాన్ని నాదం అన్నారు, నాద బ్రహ్మం అన్నారు, బ్రహ్మ శబ్దము, ఇలా ఎన్నో పేర్లు చెబుతూ ఏమంటారు, ప్రారంభంలో శబ్దమే ఉన్నది. వేదంలో ఏం రాయబడి ఉంటుందంటే ఆ వాక్యే, గమనించండి, ఆ వాక్యమే సమస్తమును సృష్టించి ఆ వాక్యమే యజ్ఞ పశువయ్యింది అని కృష్ణ యజుర్వేదములో అథర్వ వేదములో వ్రాయబడి ఉంది. కాదన్నవాడు వచ్చి నాతో మాట్లాడమని ఎప్పుడు నుంచి 20 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను. వీధుల్లో మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ ఓన్లీ స్టేజ్ స్పీకర్, నేను స్టేజ్ల మీద మాట్లాడే స్పీకర్ని మాత్రం కాదండోయ్, మెగాఫోన్ పట్టుకుని రోడ్ల మీద కూడా వెళ్ళిపోతాను. ఇప్పటికి కూడా నేను వీధి ప్రసంగికుడిని, స్టేజ్ ప్రసంగికుడిని, టీవీ ఏదైనా పర్లేదు, నాకు ప్లాట్ఫామ్ ఏది మ్యాటర్ కాదు. పిచ్చి ఏదైనా అక్కడ ఖచ్చితంగా సబ్జెక్టు మాట్లాడతాను. ఎవరైనా నేను సూటిగా అడుగుతున్నాను, వాక్యము సమస్తమును సృష్టించాడంట, ఆ వాక్యమే యజ్ఞ రూప గోవుగా ఉన్నాడు అని వేదం చెప్పింది కదా. వాక్యము యాగమయ్యాడంట. ఎవరు ఆ వాక్యము అని అంటే స్వామి వివేకానంద గారు చెప్తారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో, ఇప్పుడు ఆ పుస్తకం పేరు మార్చేశారు, ఉత్తేజిత ప్రసంగాలని పేరు మార్చేసి పెట్టేశారు. ఎందుకంటే ఈ క్రైస్తవులు ఆ పుస్తకం పేరు బాగా చెప్పేసి క్రైస్తవంలోనికి అనేకులను లాగుతున్నామని భయపడిన పిరికి బ్రదర్స్ ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ఆ పేర్లు మార్చేశారు, ప్రింటింగ్ మార్చేశారు, వారి ఇష్టం అన్నీ మార్చేస్తారు. ఎందుకంటే భయం. మరలా చెబుతున్నాను, వేదాల్లో రాయబడింది వాక్యమని. అంతేకాదు వేదాలలో యజ్ఞం కోసం రాయబడింది. ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంటుంది 10వ మండలంలో, మీరు చదవండి. వేదాలలో ఋగ్వేదంలో పురుష సూక్తంలో కనబడతాడు ఆది సంభూతుడైన ఒక ఆయన ఉంటాడంట. ఫస్ట్ బోర్న్, ఆది సంభూతుడు. సేమ్ వర్డ్ బైబిల్లో రాయబడింది, ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు. ఆ మొదట పుట్టినవాడు అతడు ఏమయ్యాడంటే యజ్ఞమయ్యాడు. అతడినే విరాట్ పురుషుడు అంటాడు. వేదంలో విరాట్ పురుషుడు అంటే దేవ మనుష్యుడు, అంటే అతడు దేవుడు మరియు మనుష్యుడు. చూడండి, దేవుడై ఉంటాడు, మనుషుడవుతాడు. అతడు మానవ జాతి కోసం అతడు యజ్ఞమై నూతన సృష్టి చేస్తాడని ఋగ్వేదములో వ్రాయబడిన ఆ విరాట్ పురుషుడు ఎవరు, ఆది సంభూతుడు ఎవడు, ఎవరు ఆ వాక్యము, ఎవరు ఆ పుత్రుడు?
ఐ హావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా రోజులుగా అడుగుతున్నాం. నేనే కాదు, ఎంతోమంది అడిగారు, సమాధానం ఏది? దెర్ ఇజంట్ ఎనీ ఆన్సర్ బికాజ్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యం. నా యేసు ఆనాడు కూడా మన భారతీయులతో మాట్లాడారు, ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు. గమనించిన పుత్రుడు, వాక్యము, ఆది సంభూతుడు, యజ్ఞమైన వాడు, ప్రపంచ చరిత్రలోనే ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒకే ఒక్కడే నేను ఈరోజు ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామం మహింపరచుదాం. యేసు మాత్రమే. దేర్ ఇజంట్ ఎనీ అనదర్ పర్సన్. ఒకవేళ ఎవడైనా ఉంటే చూపించండి. కమాన్, ఐఎమ్ రెడీ టు వర్షిప్ ఎనీవన్. మరలా చెప్తున్నాను, యేసు కాదండి, వేరొకడు కూడా మానవ జాతి కోసం యజ్ఞమయ్యాడు. అతని పేరు వాక్యము, అతడు పుత్రుడు, అతడు ఆది సంభూతుడు అని ఎవరినైనా చరిత్రలో తీసుకుని వస్తే నేను వాళ్ళను కూడా ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నానని నేను 17వ ఏట సేవ మొదలుపెట్టాను. అప్పటి నుంచి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు ప్రతి వీధిలో అడుగుతున్నాను, చూపించండి. చూపిస్తే అతడిని కూడా ఆరాధిస్తాను. కానీ ఒక్కడు రాలేదు. ఎందుకో తెలుసా? బహుశా వారు వెతుకుతున్నారేమో. వెతికి 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 ఎంత వెతికినా ఒక్కడే దొరుకుతాడు. ఎందుకనంటే ఉన్నోడు ఒక్కడే, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. యేసుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యాగమైన వాడు, యజ్ఞమైన వాడు. ముగించేస్తున్నాను, గమనించండి. ఆయన మన కోసం యాగమైన వాడు, విరాట్ పురుషుడు, ఆది సంభూతుడు. బైబిల్లో యేసుకి అవే పేర్లు రాయబడ్డాయి. ఆయన దేవ మనుష్యుడు, ఆయన ఆది సంభూతుడు, మానవ జాతి కోసం యజ్ఞమైన వాడు, బలి అయ్యాడు యేసు ప్రభు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 12:32 యేసు ప్రభు వారు అంటారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుంటాను అన్నాడు. ఎందుకో తెలుసా? పైకెత్తబడుట అంటే సిలువ యాగం కోసం. నేను మరణిస్తే లోకమంతటి నేను ఆకర్షించుకుంటాను అన్నాడు. ఎందుకో తెలుసా? గమనించండి, యేసు సిలువలో మరణించుట వలన యేసే నిజమైన దేవుడు అని లోకానికి అర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ ఒక చంటి పాప ఏడుస్తుంది అనుకోండి, చంటి పాప ఏడుస్తుంది అనుకోండి, ఎంతమంది ఉన్నా ఎవరు పరిగెత్తుకొని రారు. ఎవరు వస్తారు పరిగెత్తుకొని? వాళ్ళ అమ్మైనా వాళ్ళ నాన్నైనా. అప్పుడు మనకు అర్థమైపోతుంది, బహుశా ఈ చంటి పాప యొక్క తల్లి ఉంటుంది లేదా తండ్రి ఉంటుంది. ఎందుకంటే ఆ పాప కోసం అంత ప్రేమ తల్లికే తండ్రికే ఉంటుంది. ఇప్పుడు విశ్వమంతా పాపమైన జబ్బుతో ఉంటే ఈ పాపమైన జబ్బు నుంచి విడిపించడానికి మానవ జాతి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి పరిగెత్తొచ్చేసిన ఒకే ఒక అవతారము నా ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాదు, ఆయన మన కోసం వచ్చి కల్వరి సిలువ మీదకు ఆయన ఎక్కి 2 చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడి తలకు ముండ్ల కిరీటం గుచ్చబడి భయంకరమైన వేదన, సిలువ మరణం పొందినంతగా ఆయన చెమట రక్తం బిందువుగా మారిపోయినంత టార్చర్ ఆయన ఎందుకు అనుభవించాడు తెలుసా? ఎందుకో తెలుసా? హీఈస్ మై ఫాదర్. ఆయన నా నాన్న. అందరూ ఒకసారి చెప్దామా? మీ చెయ్య, కుడి చెయ్య గుండె మీద పెట్టుకొని యేసు మా నాన్న అని చెప్దామా? యేసు నా నాన్న. అందుకే నా కోసం యేసే చచ్చిపోయాడు. ఎవ్వడు ఇలాగా చేయలేదు. నా కోసం మరణించింది యేసే, ఇంకెవరు కాదు. ఈనాడు భారతదేశానికి సమాచారం తెలియజేయబడుతుంది. నా భారతదేశమా, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమించిన వాడు యేసు. కమ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసు యొద్దకు రా. యేసు నిన్ను పాపం నుంచి విడిపించేవాడు. హేరోదు నెగిటివ్గా స్పందించాడు, నష్టపోయాడు. న్యూట్రల్గా ఉన్న వారికి కూడా ఏమి రాలే. పాజిటివ్గా స్పందించిన వారే దేవుని యొక్క ప్రజలుగా గుర్తించబడ్డారు. ఈరోజు యేసు యొద్దకు వచ్చిన వారే ధన్యులు అవుతారు. ఈరోజు నీ స్పందన ఎలా ఉంది? ఒకేసారి ఆలోచన చేద్దాం. అయితే ఆల్రెడీ యేసు యొద్దకు వచ్చిన వారు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనకు ఈ యొక్క ప్రతి ఇయర్ ప్రతిరోజు ఈ సువార్త సత్యం తెలుస్తుంది కదా. మనకు తెలియజేయబడుతున్న తర్వాత హౌ ఈజ్ రెస్పాన్స్, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎలా మన ప్రతిస్పందిస్తున్నాం. బైబిల్లో చూస్తే చీకటిలో ఉన్న గొర్రెల కాపరులు యేసుప్రభు పుట్టాడనే విషయం తెలియగానే అక్కడికి వచ్చేసారు, వెలుగులోనికి వచ్చేసారు. ఈరోజు నీకు తెలియజేయబడుతుంది, ఇఫ్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్ స్టిల్, ఇప్పుడు నువ్వు ఇంకా చీకటిలో ఉంటే ఈరోజు ఈ సువార్త మాటలు, దేవుని వాక్యం, ఈ క్రిస్మస్ సెలబ్రేషను ఇంకా నువ్వు చీకటిలో ఉంటే ఈ క్రిస్మస్ నీకు పండగ కాదు, దండగే. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి.
మారు మనసు పొందాలి, చీకటి అలవాట్లు విడిచిపెట్టాలి. ఇప్పటికీ చాలామంది యేసుప్రభు యొద్దకు వచ్చామని చెప్పుకుంటూ ఇంకా చీకట్లను బ్రతుకుతున్నారు. మారు మనసు పొందావా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ అలవాటైపోయిందా? మారు మనసు పొందావా? ఇంకా చీకటిలో ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో భారంతో దైవజనులు భారంతో వేదనతో చేస్తున్న ఈ పరిచర్య, ఈ సెలబ్రేషన్ నీ ఒక్కడి విషయంలో ఏమైపోతుందో తెలుసా? దండగైపోతుంది. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు చీకటిలో ఉంటే, గొర్రెల కాపరులు చీకట్లో ఉండేవారు, రాత్రిలో ఉన్నారు, కానీ గొప్ప మహిమ వారికి కలిగింది. గమనించండి. రెండవదిగా జ్ఞానులు ఎలా స్పందించారో తెలుసా? వారు అంతవరకు యేసుకు దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం కనబడిందో పరిగెత్తుకొని యేసయ్య యొద్దకు వచ్చేసారు, యేసయ్యకి దగ్గర అయిపోయారు. ఈరోజు ఈ క్రిస్మస్ నీలో ఏ ప్రతిస్పందన తీసుకొని రావాలో తెలుసా? ప్రభువా, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచైనా ఐ వాంట్ బీ విత్ యూ, నేను నీతో ఉంటాను. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ లార్డ్, నీతో ఎక్కువ సమయం గడుపుతాను అని నువ్వు ఒక తీర్మానము, నీలో ఒక స్పందనగా రాకపోతే ఈ క్రిస్మస్ నీ జీవితంలో పండగ కాదు. ఈ క్రిస్మస్ కాదు, ఎన్ని క్రిస్మస్లు జరిగినా అన్ని దండగాయే. ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావా? ఈరోజు యేసుకు దూరంగా ఉన్నావా? పరిగెత్తుకొని యేసు యొద్దకు రా. చీకట్లో ఉన్నవాడివి ఆ చీకటి లక్షణాలు, ఆ చీకటి విషయాలు విడిచిపెట్టు. ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిజం పొందకుండా ఇంకా ఎవరైనా ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందకపోతే ఈ పండుగ నీకు ఉపయోగం లేదు సహోదరుడా, ఈ పండుగ నీకు ఉపయోగం లేదు సహోదరి. నువ్వు మారు మనసు పొంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం. చీకట్లు ఉన్న గొర్రెల కాపరులు వచ్చేసారు వెలుగులోనికి, దూరంగా ఉన్న జ్ఞానులు యేసు యొద్దకు వచ్చేసారు. మూడవదిగా మరియా యోసేపు శ్రమ పడ్డానికి తమ జీవితాలను సిద్ధం చేసుకున్నారు. యేసు సత్యము సువార్త తెలియచేయబడిందో శ్రమ పడ్డానికి తమ జీవితాలను సిద్ధపరచుకున్నారు. ఈరోజు శ్రమ పడ్డానికి నీ జీవితం సిద్ధపరచుకున్నావా? కష్టపడ్డానికి మరియా అంటది, ప్రభుదాసురాలను ఆయన చిత్తము చొప్పున నాకు సంభవించును గాక. అంటే మరణమైనా, చావైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫర్ మై లార్డ్, మై మాస్టర్, నా ప్రభు, నా యజమానుడి కోసం ఐ కెన్ నేను ఏదైనా చేస్తాను అని తనను తాను సమర్పించుకుంది మరియా యోసేపు కూడా తన జీవితం అంతా ధారపోసేసుకున్నాడు. వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్? సాక్రిఫైస్. సమర్పణ లేకపోతే నీలో క్రిస్మస్ పండగ కాదు, దండగా. 3 విషయాలు. నువ్వు ఇంకా చీకట్లో ఉంటే నీ క్రిస్మస్ వల్ల ఉపయోగం లేదు. నువ్వు ఇంకా యేసుకు దూరంగా ఉంటే నీకు ఉపయోగం లేదు. నీవు సమర్పణ లేనివాడిగా ఉంటే నీ క్రిస్మస్ ఉపయోగం లేదు. 4వదిగా ఒక మాట చెబుతున్నాను, ముగిస్తున్న మాట, చివరి మాట. నక్షత్రము అనేకులను యేసు యొద్దకు నడిపించింది. క్రిస్మస్కి నక్షత్రం ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఏ విధంగా అది ప్రతిస్పందించిందంటే అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది. ఈ రాత్రి క్రిస్మస్ సువార్త సెలబ్రేషన్లో ఉన్న క్రైస్తవుడిగా ఉన్న నీవు ఎంతమందిని యేసు యొద్దకు నడిపించగలుగుతున్నావు? ఎన్ని సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నా నీవు ఎంతమందిని క్రీస్తు యొద్దకు నడిపించావు? ఈ రాత్రి ఒక్క ప్రశ్న వేసుకుందాం. నీ స్పందన ఎలా ఉంది? నక్షత్రం స్పందన, జ్ఞానుల స్పందన, మరియా యోసేపుల స్పందన, నీ స్పందన ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? నక్షత్రం, మాట లేని నక్షత్రం అనేకులను యేసు యొద్దకు నడిపించింది కదా, నువ్వు నడిపించగలుగుతున్నా నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా? జిమ్ ఎలియట్ అనే ఒక యవ్వన దైవజనుడు ఉండేవాడు. 29 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాడు. 29 ఇయర్స్ అప్పుడే చనిపోయాడు. తన భార్య, చిన్న కుమార్తె ఉండగానే చచ్చిపోయాడు. జిమ్ ఎలియట్ అమెరికా దేశంలో ఎలా చనిపోయాడంటే, ఈక్వెడార్ అనే ప్రాంతంలో అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు. ఆ నరమాంస భక్షకులకు సువార్త చెప్పాలి అనే తీర్మానంతో వెళ్ళిపోయాడు జిమ్ ఎలియట్ వెళ్ళిపోయాడు. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే నరమాంస భక్షకులు వచ్చేసి ఆయన చీల్చుకొని తినేశారు జిమ్ ఎలియట్ని. తన జీవితం 29 ఇయర్స్కే ముగించబడింది. తనకున్న ప్రియమైన కుమార్తెను, తన భార్యను వదిలేసి చచ్చిపోయాడు జిమ్ ఎలియట్. ఆత్మల రక్షణ కోసం, అనేకులకు యేసుక్రీస్తును చూపించడం కోసం. నరమాంస భక్షకులు యొద్దకు నువ్వు వెళ్ళాల్సిన అంత పెద్ద అవసరత నీకు లేదు. నీ పక్కనే ఉంటారు, నీ చుట్టూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు కోసం ఒక్క మాట నీవు నోరు తెరవడానికి సిగ్గు ఈనాడు క్రైస్తవులుగా. జిమ్ ఎలియట్ చనిపోయాడు, కానీ గమనించండి, జిమ్ ఎలియట్ని ఎవరైతే చీల్చుకొని తినేశాడో ఆ నరమాంస భక్షకుడు
తర్వాత రోజుల్లో యేసుక్రీస్తు సేవకుడిగా మారిపోయాడు. మొత్తం ఆ ఈక్వెడర్, ఆ ప్రాంతంలో ఆగ్వా దేశం అదంతా ఇప్పుడు క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఒక్క జిమ్ ఎలియట్ తన రక్తమును, తన జీవితమును ప్రభు కోసం అక్కడ పానార్పణముగా పోస్తే ఆ దేశమే రక్షించబడింది. ఈ అంచె దినాలలో జిమ్ ఎలియట్లు ఉన్నారా, తిమోతిలు ఉన్నారా, స్టెఫన్లు ఉన్నారా, లేకపోతే పండగ క్రైస్తవులు మాత్రమే ఉన్నారా? లెట్ us క్లోజ్ అవర్ ఐస్. అందరి కనులు మూసుకుందాం. ఒక్క నిమిషం. క్లోజ్ అవర్ ఐస్. డి మేజర్. ఎవ్రీబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి కనులు మూసుకుందాం. వాట్ ఈజ్ యువర్, నీ ప్రతిస్పందన ఎలా ఉంది? దేవుని గురించిన సత్యం అందరికీ తెలియచేయబడుతుంది. ఇంకా రక్షణ పొందని భారతీయ సమాజమా, యేసుక్రీస్తుని గురించి మీ ప్రాచీన గ్రంథాలలో కూడా సాక్ష్యం ఇవ్వబడింది. ప్రేమ కలిగిన దేవుడు, అందరి దేవుడు, అందరితో మాట్లాడే దేవుడు, నీతో కూడా మాట్లాడాడు. సరిగ్గా స్పందించరా యేసు యొద్దకు. ఆల్రెడీ యేసు యొద్దకు వచ్చిన నా ప్రియ క్రైస్తవ సమాజమా, ఇంకా చీకట్లో ఉన్నవా నా సహోదరి సహోదరుడా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా వ్యసనాలతోనే ఉన్నావా? అందరం అలా కనులు మూసుకున్నవారు అందరూ ఒక్కసారి లేచి నిలబడదామా? ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అందరూ ఒక్కసారి, అందరు కనులు మూసుకున్నాం. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఎవరు కూడా కనులు ఇప్పద్దు, ఎవరు ఇటాతో తిరగద్దు, పిల్లలు పెద్దలు ఎవరు కూడా. అందరూ కనులు మూసుకున్నాం. ఒక్క నిమిషం కనులు మూసుకొని నీ రెస్పాన్స్ ఎలా ఉంది? నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? ఎలా స్పందిస్తున్నావు? ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నీవు ఇంకా చీకట్లో ఉంటే నా సహోదరి, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే సహోదరుడా, అయ్యో అయ్యో, ఈ దైవజనులకి ప్రసవ వేదన. ఇంతమంది దైవజనులు ఆక్రందన చేస్తూ, ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఆక్రందన చేస్తూ, ఓ రామ నలురియోలో రామ, నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, నువ్వు ఇంకా చీకటిలో ఉంటే సహోదరి, ప్లీజ్ 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 వెలుగులోకి రా. చీకటి విషయాలు విడిచిపెట్టే. ప్రభు, ఇదిగో ఈ పాపమును, ఈ చీకటి అలవాట్లను నేను విడిచిపెట్టేస్తాను, నాకు మారు మనసు దయచే ప్రభు, మారు మనసు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, నోరు తెరిచి ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ఇంకా నువ్వు దేవుడికి దూరంగా జీవిస్తున్నావేమో, దేవుడికి దూరంగా జీవిస్తున్నావేమో. మరొక నూతన సంవత్సరం వచ్చేస్తుంది, 25. ఈ చివరి దినాలలో నేను టేక్ ఏ సీరియస్ డెసిజన్. ప్లీజ్ టేక్ ఏ సీరియస్ డెసిజన్. ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకో. ప్రభువా, నీ పాదాల యొద్ద గడిపే ధన్యత ప్రభువా, నీతో ఎక్కువ సమయం గడిపేవాడిగా చేయి ప్రభువా. జ్ఞానులు, దూరంగా ఉన్న జ్ఞానులు యేసు యొద్దకు వచ్చేసారు. సమర్పణ కలిగిన జీవితము, ఓ ప్రయాసపడిన జీవితం అటు ప్రభువా. నాయన, నక్షత్రం వలె అనేకులను నీ యొద్దకు తీసుకొని రావాలి ప్రభువా. నన్ను ఆ రీతిగా మార్చు ప్రభువా. యేసు, నన్ను ఆ రీతిగా మార్చు ప్రభు. మీకు వందనాలు. ఓ హల్లెలూయా ప్రభువా, మీకు వందనాలు. అందరూ కళ్ళు మూసుకుని ఒక్క మాట ప్రార్థన చేద్దాం. పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కోత యజమానుడైన క్రీస్తుని, కోత యజమానుడైన క్రీస్తుని, కోత వారిని పంపకోరి వేడెదము, కోత వారిని పంపకోరి వేడెదము. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోత కాలము గతించిపోయే,
గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ప్రజలు చప్పుడు కొడుతూ పాడదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. అందరూ చప్పుడు కొడదాం. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలం కూడా జరిగిపోతుంది. ఇర్మియా ఏడుస్తాడు, అయ్యో దేవా మేము ఇంకా రక్షణయే పొందలేదు అని. ఈ రాత్రి ఒక్క ఆక్రందన చేద్దామా? అందరూ చప్పుడు కొడుతూ జీవముతో దేవుణ్ణి మనసారా ఒక తీర్మానం తీసుకుందాం. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే, ప్రభుని బలమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి ఇప్పుడే. ఓ ఆత్మల భారం అగ్ని 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 దిగి వచ్చును కాక ప్రతి ఒక్కరి మీదకి. ఓ రుదల రబల శక్యతే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే, రోదనతో రక్తంబును కార్చి, రోదనతో రక్తంబును కార్చి, ఆమె రోదనతో రక్తంబును కార్చి, రోదనతో రక్తంబును కార్చి, ప్రాణములను పానందు పెట్టిరి, ప్రాణములను పానందు పెట్టిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, గ్రీష్మకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. పాడదమా? కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోతకాలము కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా అడుగుతున్నాడు. నీలో భారం ఉందా? నశించిపోతున్న ఆత్మలను పట్టించుకోకుండా బ్రతికేస్తున్నాం మనం. అబ్బా నన్ను క్షమించు. ఒక్క మాట తీర్మానం తీసుకున్నావా సహోదరి, సహోదరుడా? ఒక్క మాట తీర్మానం తీసుకు. ఈరోజు ప్రభువా ఇదిగో అనేకులు నీ యొద్దకు తీసుకుని రావడం నేను ఇష్టపడతాను. సమర్పణ కలిగిన వ్యక్తిగా ఈరోజు నేను మార్చుకుంటున్నాను. నీకు దూరంగా వద్దు ప్రభువా, చీకటి బ్రతుకు నాకు వద్దు ప్రభువా. ఒక్క మాట నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్వరాన్ని నువ్వు వినినట్లయితే కనులు మూసుకున్న వారు అక్కడే నోరు తెరిచి ఒక్క మాట ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలం 2 చేతులు పైకెత్త. లార్డ్ ఓ రాబా నా షేకి తీరులోరి అబ్బా నన్ను ప్రత్యేకంగా మార్చుకో ప్రభా. నాలో నుండి ఒక ప్రతిస్పందన ఇదిగో ప్రభా.
ఆదిమ క్రైస్తవులు వేదనతో పరిచయం చేశారు, భారంతో రక్తాలు కార్చారు ప్రభా. ఈనాడు నాకు అట్టి భారం ఇవ్వు ప్రభా. ప్రభు నన్ను అట్టి భారంతో నింపు ప్రభు. ఒక్క మాట అడుగుదాం. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే, రోదనతోను రక్తంబును కార్చి ప్రాణములను దానంబు చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. మహాగణుడు యేసు ప్రభువా మీకు వందనాలు. ఈ రాత్రి నీ స్వరం మాకు వినిపించారు, మీకు వందనాలు. వినిన ఈ మాటలు నీ ప్రజల హృదయంలో సరైన రీతిలో ఫలించులాగని మీరు కృప చూపాలి. మాల అగ్నిని మండించు, మాల మంటను మండించు ప్రభా. భారంతో నింపు ప్రభా. ఎవరైతే ప్రభు ఇప్పుడు భారంతో నేను నీకోసం ఒక ప్రచండమైన అగ్ని వల్ల వాడబడాలని ఆశపడుతున్నారో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడే వారి మీదకి బలమైన అగ్ని దిగివచ్చునుగా, ఇప్పుడు వాళ్ళ మీదకి బలమైన అభిషేకం దిగివచ్చునుగాక. నీ ఆత్మ అగ్నితో వారు మండబడుదురుగాక, వారి హృదయాలు నిత్యము మండుదునుగాక. యేసునామమున